ఆ విషయం మన పాస్టర్లో చెప్పారు. మళ్ళీ మరి ఇందులోనే కొంతమందిని తీసుకుపోయి నేను చర్చి పెట్టుకుంటానని చెప్పి నీకంటే వాక్యం బాగా చెప్తాను, బలంగా చెప్తాను అని ఎవడన్నా లేచాడు అనుకోండి, వాడిని సైలెంట్గా క్లోజ్ చేసేస్తాడు. వాడు కూడా యేసు మతాన్ని చెప్తాడు కదా, ఒప్పుకుంటాడు వీడు. అడగండి. ఇంకా లోబట్టం మొదలు పెట్టారు. ఇంకా లోపల ఇప్పుడు డబ్బులు బాగా వస్తున్నాయి, డబ్బులు బాగా ఇంకా ఇంకా అన్నారు. దేవుని బలీయమైన కార్యాలు, కుట్లు వస్తున్నాయి డబ్బులేక. వాగ్దానం, నీవు అనేక జనములకు అప్పిచ్చేదోగా అప్పు చేయవు అంటే వీడు వడ్డీలు ఇవ్వడం మొదలు పెట్టాడాక ₹2, ₹3 అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక వీడియోలోకి వెళ్దాం. ఇంకొక వీడియోలో వీడు ఎక్కడో ఒక ప్రాంతంలో తిరుగుతూ ఉంటే గిరిజనులు ఎక్కడో వాళ్ళ కలిశాడంట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అది వినండి ఒకసారి జాగ్రత్తగా. నల్లమల అడవుల్లో నేను వెళ్ళాను. నల్లమల అడవుల్లో ప్రాంతానికి మార్గ మధ్యంలో చెంచు తెగకు చెందినటువంటి వ్యక్తులు వెలక్కాయలు ఉంటాయి చూడండి, వెలగపళ్ళు, ఆ రోడ్డు పక్కన పోసుకొని అమ్ముతున్నారు. వాళ్ళలో ఒక పురుషుడు ఉన్నాడు, 3 స్త్రీలు ఉన్నారు. అదిగో చూడండి అక్కడ. వీళ్ళకి